Today we are starting C programming language. In this class, what we are learning is C programming. C programming means like what we are thinking that we can develop ourselves. తెలుగు మిక్స్ చేసి చెప్పండి. మన వాళ్ళకి ఏంటంటే తెలుగు మిక్స్ చేసా కొత్త లాంగ్వేజ్ కదా. ఓకే సార్. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని డెవలప్ చేయడమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇచ్చారమ్మా. ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనం మామూలుగా అందరు చెప్పేది ఏంటంటే ఒక డెఫినేషన్ చెప్పేస్తారు. ఒక సెట్ ఆఫ్ లైన్స్ రాసేసి ఆ లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మీన్ దట్ ఒక సెట్ ఆఫ్ వీఆర్ రైటింగ్ సమ్ సెట్ ఆఫ్ లైన్స్ అండ్ దో సెట్ ఆఫ్ లైన్స్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక హోటల్లో కానీ ఎక్కడైనా ఉన్నానంటే తాజ్లో హోటల్లో ఉన్నానంటే అక్కడ నుండి నేను బయటికి రావాలి, ట్యాక్సీ బుక్ చేయాలి, రైల్వే స్టేషన్ వెళ్ళాలి, లేదా ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ నుండి టికెట్స్ బుక్ చేసుకుని అలాగా బెంగళూరుకి వెళ్ళాలి. అలాగే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలాగున్నాయో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే కంప్యూటర్ చేస్తుంది అనమాట. అంటే మనము ఏదైతే చెప్తామో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని అది ఆ పని చేస్తుంది. మనం ఈ డైలీ లైఫ్ లో ఏవైతే యూస్ చేస్తున్నామో, ఏ మిషన్స్ అన్నా కానీ యూస్ చేస్తున్నామో వాటికి ఎంత ఏం చేసింటారంటే ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ గా ఇంకా జనరలైజ్డ్ గా చెప్పాలి అంటే మన బాడీ కూడా ప్రోగ్రామ్డ్ చేయబడింది ఆల్రెడీ. దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి పెట్టేశాడు. దీంట్లో ఏం ప్రోగ్రామ్ చేశాడంటే కళ్ళు ఏం చేస్తాయి? ఆటోమేటిక్ గా చూస్తాయి. అంటే దాని ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసి పెట్టేశారు. చెవులు ఏం చేస్తాయంటే అది వింటుంది. నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అంటే దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ బై గాడ్. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడి నుండి దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన పోలికను బట్టి ఏం చేస్తున్నామంటే ఒక ఏదన్నా కానీ మన నాలెడ్జ్ని బట్టి మనం ఎన్నో ఏం చేస్తున్నాము? డిజైన్ చేసి పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ తీసుకోండి. ఫస్ట్ వాషింగ్ మిషన్ ఎలాగుంది? జస్ట్ బట్టలు వేసేసి ఉతకడము, దాన్ని అది అటు ఇటు తిప్పేసి పంపించేది. ఇప్పుడు ఎలాగుందంటే ఓకే, some people are saying no problem sir, we can also say now the washing machines what they are doing means they are writing some programming. కొత్త ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఏం చేస్తున్నారు? ఎంబెడెడ్ మిషన్ చేస్తారు. అంటే ఎంబెడెడ్ మీన్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీన్స్ ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ లో ప్రోగ్రామ్ రాసి దే ఆర్ రైటింగ్ సమ్ ప్రోగ్రామ్ అండ్ దే ఆర్ ఎంబెడింగ్ విత్ హార్డ్వేర్. సో దట్ ఏమవుతుంది? అది ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ ద్వారా మనము ఆ వాషింగ్ మిషన్ లో కొంత మురికి నీళ్ళు వేసినా లేదా సాల్టీ వాటర్ వేసినా అదేం చేస్తుంది? వాటిని కరెక్ట్ గా అంటే దాని లెవెల్, వాటర్ లెవెల్ ని, దాని పిహెచ్ లెవెల్ ని సెట్ చేసుకుని అది వాష్ చేసి మనకి ఇస్తుంది అనమాట. అలాగా ఈ సాఫ్ట్వేర్ మనం డిజైన్ ఎలాగ రాస్తే కోడింగ్ ఆ విధంగా వస్తాయి. దీంట్లో సాఫ్ట్వేర్స్ లో కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ నేను పెట్టాను మీకు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అని రాశాను, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, మాలిషియస్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్రతిసారి మనం మనల్ని కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. మనలో ఆల్రెడీ దేవుడు కొంత సిస్టమ్ ప్రోగ్రామ్ రాసి పెట్టేశాడు. ఏ దానికి అది చేస్తా వెళ్తాయి. డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ అంటే దానిపైన అది చేస్తా వెళ్తుంది. అలాగా మన ల్యాప్టాప్ లో మనకు తెలియకుండా లేదా మనం ఏటీఎం మిషన్కి వెళ్ళాము, వెన్ వీఆర్ రీచింగ్ టు ద ఏటీఎం మిషన్, ATM machine, we are going when we visit to ATM machine, what we are doing means ATM card insert చేసి and we are taking money. ఎలాగంటే మన కార్డ్ లో ఏం లేదు, ఆ మిషన్ లో ఏం లేదు. ఆ ప్రోగ్రామ్ ఏదైతే రాశాడో వాట్ ఎవర్ ద ప్రోగ్రామర్స్ దే ఆర్ రిటర్న్ ఇన్ ద కంప్యూటర్, దట్ ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ చెక్. ఏం చేస్తుంది? ఇట్ చెక్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉంది అకౌంట్ లో, దాన్ని బేస్ చేసుకుని మనం ఎంటర్ చేసిన అమౌంట్ క్యాల్కులేట్ చేసుకుని సో దట్ మనకి రావాల్సిన అమౌంట్ ని అది ఇస్తుంది అనమాట. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్డ్. మన మొబైల్ చూడండి, డైలీ వీఆర్ యూజింగ్ సమ్ మొబైల్స్. ఇన్ దాట్ మొబైల్ ఆల్సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఏంటి?
దాన్ని ప్రోగ్రామ్ చేయబడింది. లైక్ దట్ ఇక్కడ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ మీన్స్ బ్యాక్ సైడ్ మీన్ దట్ బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మనకు తెలియకుండా మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే రన్ అవుతుందో అవన్నీ ఏంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసుకుంటున్నామా ఆ ఆపరేటింగ్ సిస్టమ్, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏం యూస్ చేస్తున్నామో తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. మనం ఏం చెప్తామంటే విండోస్ అంటారు, కొంతమంది లైనక్స్ అంటారు, కొంతమంది సమ్ పీపుల్ దే విల్ టెల్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. ఇంకా జనరలైజ్డ్ చెప్పాలంటే మన ట్రైన్స్ ఉన్నాయి కదా ప్లాట్ఫామ్స్, ఆ ప్లాట్ఫామ్ ఉన్నట్లు అనమాట. అక్కడ ఏ ట్రైన్ వస్తుంది, చెన్నై నుండి ముంబై వస్తుంది, ముంబై నుండి చెన్నై వస్తుంది, అవి వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు మనం. దీస్ ఆర్ ఆల్ అప్లికేషన్స్. చెన్నై నుండి ముంబైకి వెళ్ళేది ఒక ట్రైన్, అదొక అప్లికేషన్. మరి ముంబై నుండి చెన్నై వెళ్తుంది ఇంకోటి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తాయి. ఇవన్నీ అప్లికేషన్స్. మరి ప్లాట్ఫామ్ ఏంటి? ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్, అది ప్లాట్ఫామ్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అదే సిస్టమ్ సాఫ్ట్వేర్. మిగతా ఏవైతే అప్లికేషన్స్ మనం రన్ చేస్తున్నాం, ఎంఎస్ ఆఫీస్ లో పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ లేదా ఫోటోషాప్, ఇవన్నీ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. సార్ మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, వీఆర్ గెటింగ్ సమ్ డౌట్స్ లైక్ సార్ వాట్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ మీన్స్ దట్ ఈస్ a platform. Application software means whatever the small applications, these applications run by the ఈ ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకుని అవి రన్ అవుతాయి. వితౌట్ ప్లాట్ఫామ్ దోస్ అప్లికేషన్స్ కెనాట్ రన్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ డైరెక్ట్ గా రన్ చేయలేము, ఫోటోషాప్ రన్ చేయలేము. ఏముండాలి దానికి? ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ రన్ అవుతాయి. అదే విధంగా ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ కూడా రన్ అవుతాయా ఇది లేకున్నా అంటే? కొన్ని సిస్టమ్స్ మీద మనము వీటిని రన్ చేయొచ్చు ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ మనం ఏం నేర్చుకుంటున్నాం? సి. ఈ సీని చూడండి, ఇది ఏం చేస్తుందంటే ప్రోగ్రామింగ్ అప్లికేషన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అప్లికేషన్ ఈజ్ ద రెడీమేడ్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బజార్కి we can easily purchase ready-made bread or jam or some ready-made foods are there. Directly we can take and we can eat. Good morning, ma'am. Good and morning. Whereas programming software means we need to cook like rice, dal, and like we need to cook and we need to serve. These are all like very generalized examples. Whereas coming to the programming language means everything whatever we are thinking or whatever we are assuming or in our daily life. For example, if you have seen one game, ఒక గేమ్ చూసారు, ఆ గేమ్ ని ఇలా ఉంది, సో నాకు ఈ గేమ్ నచ్చలేదు ఇలాగా, సో ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ లైక్ దాంట్లో చేంజ్ చేయాలనుకున్నాము. అప్పుడు మన ప్రోగ్రామ్ we can write our own program and then we can design our own talent. మన టాలెంట్ బేస్ చేసుకుని మన ఆలోచన బేస్ చేసుకుని మనము డిజైన్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్. అలాగే ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మనం దాన్ని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయొచ్చు లేదా ఆ గేమ్ ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది, జస్ట్ అర్థమైందా లేదా అనేది జస్ట్ యూ కెన్ జస్ట్ టైప్ మీ ఆర్ టెక్స్ట్ మీ so that I can go for next screen. Malicious means very the programs like you just show me the next screen, ma. Like some virus, harmful programming they are writing. See some definitions are given here. Like this is a system software, second screen here, Apple and then Linux and then Windows. These are what it will do means it will control the computer or hardware. మన సిస్టమ్ అంతా అదేం చేస్తుంది, ఎవరికి ఏం కావాలి అనేది అన్ని చూపిస్తుంది అనమాట. ఈజీగా
మన పనులన్నీ చేస్తుంది. ఇట్ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన బెడ్రూమ్ లో ఏం చేయొచ్చు, ఇవన్నీ ఏది బట్టలు ఎక్కడ పెట్టాలి, లేదా వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, వేర్ ఐ నీడ్ టు కీప్ అండ్ హౌ ఐ నీడ్ టు అరేంజ్. ఆపరేటింగ్ సిస్టమ్ వాట్ ఇట్ విల్ డూ మీన్స్ it will control and then it will manage everything, like all the hardwares like printer, scanner, like mobile, whatever, it will manage and it will control all the parts of the computer. That's what system software it will do. Next screen please. Sorry, next screen ante fast application software means it will show what exactly the applications. ఇక్కడ అప్లికేషన్స్ అన్ని చూస్తున్నాం మనం, కొన్ని ఏది యాక్సెస్, ఎంఎస్ ఎక్సెల్, మరి ఇంకా అవుట్లుక్, పవర్ పాయింట్, వర్డ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అప్లికేషన్ బై యూజింగ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ ఫర్ వాట్ ఎవర్ ద అప్లికేషన్, నీది ఏదో వర్క్ అన్నా అయిండొచ్చు, నువ్వు ఏదైనా డాక్యుమెంట్ రెడీ చేయాలి, సో వీఆర్ గోయింగ్ ఫర్ వర్డ్. ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ ఎ మెయిల్, సో ఐ నీడ్ టు గో అవుట్లుక్. ఇఫ్ ఐ వాంట్ టు ప్రిపేర్ సమ్ ప్రెజెంటేషన్, like so I need to go for PowerPoint. Like this, whatever we are doing, by using these applications only we are designing all these things. If I want to design my photo or frame something like, so we are going for Photoshop. Like by using application software we can design all these things. Next screen ma please. Excuse me, next screen please. See, malicious software, what exactly means? For harmful purpose we are going to design. For example, we are seeing so many nowadays. Previously what they were trying means, if I want to kill one person, or if రెండు రాజ్యాలు ఉన్నాయి, రెండు రాజ్యాల మీద యుద్ధాలు చేయాలనుకుంటే ఏం చేసేవాళ్ళు అప్పట్లో? వాట్ దే వర్ డూయింగ్ మీన్స్, దే వర్ డూయింగ్ సమ్ లాజిక్స్ అండ్ రీజనింగ్స్ అండ్ అలాగా లాజిక్స్ బేస్ మీద ఆ రాజ్యాన్ని ఎలా దండెత్తాలి, బలం ద్వారా, లేదంటే కొన్ని టెక్నిక్స్ యూస్ చేసేవాళ్ళు. మనం రీసెంట్లీ సో మెనీ వైరస్ వీఆర్ సీయింగ్, లైక్ సమ్ వైరస్ ఈస్ లైక్ ట్రోజన్ హార్స్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ హార్స్, ట్రోజన్ హార్స్ మీన్స్ వాట్ దే వర్ డూయింగ్. అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళు, పెద్ద గుర్రాన్ని రెడీ చేసేసి పక్క రాజ్యం మీద మనం దండెత్తాలంటే అక్కడ వాళ్ళు పొలిమేరల్లో దాన్ని పెట్టేసేవాళ్ళు. దాన్ని వాళ్ళు ఏంటిది కొత్తగా వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ రాజ్యంలో పెట్టుకున్నప్పుడు ఆ డోర్స్ ఓపెన్ చేసేసి దాంట్లో నుండి లోపల నుండి ఆ హార్స్ లోపల ఎంతో మంది ఉంటారు అనమాట, 100 మంది 200 మంది, వాళ్ళు దిగేసి మొత్తం రాజ్యాన్ని అంతా చంపేస్తారు. ఏంటంటే ఇక్కడ మన సిస్టమ్స్ లో కూడా వైరస్లు అలాగొచ్చేసి ఒకేసారిగా సిస్టమ్ అంతా ఏం చేస్తాయి, పాడు చేస్తాయి, ఖరాబ్ అయిపోతుంది సిస్టమ్. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యుద్ధాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఏదో బలం చూయించేదో కాదు, స్మాల్ ప్రోగ్రామ్. ఇఫ్ ఐ వాంట్ టు డ్యామేజ్ ఎనీథింగ్, నేను డ్యామేజ్ చేయాలి, లేదా ఏదన్నా మన సీక్రెట్, ఇప్పుడు మిలిటరీలో కూడా ఎంతో మంది ఏదో సైన్యాన్ని లేదా ఏదైనా వెపన్స్ ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటారు. ఇన్ దట్ టైమ్ దే వర్ యూజింగ్ స్మాల్ కోడ్స్. మన అప్పట్లో అనుకుంటునే వాళ్ళం ఏంటి, పావురాల ద్వారా మెసేజ్ పంపించడం ఇలాగా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే స్మాల్ ఏదైనా డేటాని పంపించేటప్పుడు బ్యాంక్స్, అందుకే బ్యాంక్స్ ఏం చేస్తారంటే చాలా చోట్ల ఏం చేస్తారు, డేటాబేస్ ని వేరే వేరే చోట్ల పెడుతున్నారు. ఎందుకు అంటే వన్స్ డేటా లాస్ అయిందనుకో మనం ఏం చేయలేము. అంటే ఎవరికి ఎంత బ్యాంక్ లో వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారు ఏంటి అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. కానీ ఆ లాజిక్స్ మనకి ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ లాజిక్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ డేటానే ఇంపార్టెంట్. డేటా ఏంటంటే ఏది ఎక్కడికి వెళ్తోంది, ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దేశం మీదకి యుద్ధంగా వెళ్ళాలి, లేదా ఆ దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఒక చిన్న వైరస్ పంపించినామంటే చాలు. ఆ వైరస్ ద్వారా ఏం చేయొచ్చు, ఆ దేశాన్ని అంతా మనం ఇది చేయొచ్చు. మనం ఇందాక ఒక వైరస్ చూసాం, మనం ఇప్పుడు ప్రెసెంట్ దాని ద్వారానే సార్ కూడా చెప్పారు, మన సంజీవ్ సార్, కరోనా వైరస్ అని. ఆ స్మాల్ వైరస్ మొత్తం దేశాలను వణికేలా చేస్తారన్నమాట. అలాగే కంప్యూటర్లో కూడా
Data is very important. What they will do means they will hack the data or they will spoil the data. దట్స్ వాట్. అలా చేయడం వల్ల వాళ్ళకి ఏం దొరుకుతుంది అంటే ఆ దేశాన్ని ఆర్థికంగాను మరి ఇంకా అన్ని విధాలుగా దాన్ని మనం పడగొట్టొచ్చు అని. సో మాలిషియస్ సాఫ్ట్వేర్ మీన్స్ దిస్ ఈస్ వాట్. నెక్స్ట్ స్క్రీన్ మా ప్లీజ్. ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామింగ్, బేస్డ్ అపాన్ ప్రోగ్రామింగ్. మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం కొన్నిసార్లు మన మొబైల్స్ కూడా స్ట్రక్ అవుతుంటాయి. అంటే ఆ ప్రోగ్రామింగ్ వన్కి మన దానికన్నా మనం ఎంతైతే స్పీడ్గా వాడుతున్నామో దానికన్నా ఎక్కువగా మనము దాన్ని యూజ్ చేయడము అలా చేసినప్పుడు అదేమవుతుంది, స్ట్రక్ అవుతుందన్నమాట. అంటే ఒకేసారి ఇప్పుడు ఏదన్నా మన అప్లికేషన్ గూగుల్ ఓపెన్ చేస్తుంటాం, ఏదైనా ఒక గవర్నమెంట్ సైట్ ఏదన్నా కానీ ఏమంటారు వాళ్ళు, సర్వర్ బిజీగా ఉంది సార్, సర్వర్ బిజీగా ఉంది. సర్వర్ బిజీ అంటే ఇన్ ద సెన్స్ మీన్స్ అట్ ఏ టైం దాని కెపాసిటీ ఎంత ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు 100 మంది వినగలరు. మీరు 100 మంది ఒకేసారి క్వశ్చన్ వేస్తే నేను కామ్ అయిపోతాను. దట్స్ వాట్. అంటే ఏంటి, వన్ పర్సన్ క్యాన్ హ్యాండిల్ 100 మెంబర్స్ ఒకేసారి నేను చెప్పొచ్చు. బట్ 100 మెంబర్స్ ఒక్కసారిగా నా క్వశ్చన్ వేసినప్పుడు నేను చెప్పలేకపోతాను. అంటే ఏమి, ఒక్కసారిగా సర్వర్ మీద అంతమంది హిట్ చేసినప్పుడు అదేమవుతుంది, అక్కడికి బ్లాంక్ అవుతుంది అన్నమాట. అంటే స్ట్రక్ అవుతుంది. మనం సిస్టమ్ని కూడా అలా చేస్తుంటాం, మొబైల్ కూడా చూస్తుంటాం. అంటే దాని కెపాసిటీ అయిపోయిన తర్వాత అది చేయదు పని. అలాగా ప్రోగ్రామింగ్ మనం ఎలా రాస్తున్నాము, మన మైండ్లో కూడా మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. మీరు గమనించే ఉంటారు, చిన్నప్పటి నుండి మీరు ఏం చేస్తారంటే ఒక బైక్ మీదనో ఒక సైకిల్ మీదనో లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్కి ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ నుండి బ్రేక్ అప్లై చేస్తారు, ఆటోమేటిక్గా కాల్ ఏం చేస్తారు, కింద పెట్టేస్తాం. వితౌట్ నోయింగ్ ఆర్ వితౌట్ మీరు అనుకోకుండానే అవన్నీ జరిగిపోతుంటాయి. మీన్ దట్ దీస్ ఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్ ఆల్రెడీ. యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ ఐస్ అండ్ యువర్ నోస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ప్రోగ్రామ్డ్. అంటే దేవుడు అలా ప్రోగ్రామ్ చేశాడు, మీరు అలా ప్రోగ్రామ్ చేయబడింది. ఇక్కడ మెషిన్కి వచ్చేపాటికి మెషిన్ ఎలా ప్రోగ్రామ్ అయిపోయింది అంటే మెషిన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. మనం అనుకుంటాం అది అండర్స్టాండ్ చేసుకుంటుంది అది ఇది అనేసి, మన టాకింగ్ డాల్ అది ఇది అని చెప్పేసి. అది ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అది మనకు వచ్చింది దాన్ని ఏం చేస్తుంది, ఇట్ మేక్ ఇట్ యాజ్ ఏ జీరోస్ అండ్ వన్స్. మెషిన్స్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్. ఆ మెషిన్ లాంగ్వేజ్ మనకి ఏమైంది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మనకి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది. మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది. కొద్దిగా జీరో చోట 1 వచ్చినా, 1 వచ్చిన చోట 0 వచ్చినా మనకేమవుతుంది, దాన్ని అర్థం చేసుకోలేకపోతాం. అంటే ఆ ఎంటైర్ ద స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్, స్క్రిప్టే చేంజ్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, దట్ ఎవ్రీథింగ్ విల్ బి కన్వర్టెడ్ into zeros and ones, and that zeros and ones is converted again మీ వైపు ఏమవుతుంది, అగైన్ ఆడియోగా కన్వర్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, దట్ ఎవ్రీథింగ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్, అండ్ అగైన్ దట్ ఈస్ డీక్రిప్టెడ్. అది డీక్రిప్ట్ అయ్యి మీకు ఎలా వినబడుతుంది, మామూలు ఆడియోగా వినబడుతుంది. మీన్ దట్ ఆ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకొని కానీ అది చేయలేదు. కానీ మనకు మెషిన్ లాంగ్వేజ్ అర్థమవుతుందా అంటే అది చాలా కష్టం. సో దాని నుండి సెకండ్ జనరేషన్ రాగానే అసెంబ్లీ లాంగ్వేజ్ అని చేశారు. ఇన్ దట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆల్సో సో మెనీ కన్ఫ్యూజన్స్. కాబట్టి ఏం చేసుకున్నాడు మనిషి, ఆయనకు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్, అగైన్ దట్ ఇంటూ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. ఇలా కన్వర్ట్ చేస్తూ మెషిన్ కి అండర్స్టాండ్ అయ్యేలాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది కన్వర్ట్ చేసి ఇచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వస్తుంది, విచ్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ మీకు చూపించాను నేను, ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్. సిపియు ఏం చేస్తుంది, ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. నెక్స్ట్ స్క్రీన్ మా. ఇక్కడ మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. మన ఇంటెన్షన్ ఏంటంటే మామూలుగా వర్డ్ లేదా ఎక్సెల్లో లేదా ఇంకా ఏదైనా పవర్ పాయింట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది, డైరెక్ట్గా మనం టైప్ చేసేయచ్చు హలో వరల్డ్ అని.
ఇదేంటి వర్డ్ డాక్యుమెంట్ అయితే డైరెక్ట్లీ వీ కెన్ టైప్ లైక్ హలో వర్డ్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్. అంటే దాన్ని చదవగలుగుతాం, చూడగలుగుతాం. ఎందుకంటే వర్డ్ లో ఆల్రెడీ ఏముంటుంది, ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్, అంటే ఉంది ఆల్రెడీ, ఇట్స్ ఆల్రెడీ డిజైన్డ్. దాంట్లో మనం మార్పులు చేర్పులు ఏం చేయలేము. ఫాంట్ సైజ్ ఇంత సైజ్ అని పెట్టుకున్నామంటే అంత సైజ్ వస్తుంది, ఇంత సైజ్ తగ్గిస్తే అంత సైజ్, అంటే అది డిజైన్ చేయబడింది, ఇట్స్ ఆల్రెడీ డిజైన్డ్. లేదా ఒక ఇమేజ్ అక్కడ ఉండింది, ఆ ఇమేజ్ ఏదో వర్డ్ ఆర్ట్లో కానీ దేంట్లో కానీ ఆ పిక్చర్స్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని అలా పెట్టుకొని యూజ్ చేసుకోవడమే. వేరాజ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వి నీడ్ టు ప్రోగ్రామ్, మనమే ప్రోగ్రామ్ చేయాలి. సేమ్ థింగ్, మీరు కొత్తది ఏదైనా నేర్చుకుంటున్నారు, స్విమ్మింగ్ ఆర్ బైస్కిలింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ సంథింగ్ స్కేటింగ్ నేర్చుకుంటున్నారంటే ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రోగ్రామ్ టు అవర్ లెగ్స్, మన కాళ్ళకు, మన చేతులకు, మన కళ్ళకు అన్నిటికీ ప్రోగ్రామ్ చేస్తాం మనం, ఇంత ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఆఫ్టర్ దట్ ఓన్లీ మన కాలు ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్విమ్మింగ్ చేసేటప్పుడు వెనకల దాన్ని కాలు మన పైకి కిందికి వెళ్ళడంతో ముందుకు వెళ్తాం. సైకిల్ కూడా అంతాగే, అలాగే బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రోగ్రామ్, మన కాళ్ళకు చేతులకు ప్రోగ్రామ్ చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం నడపగలుగుతాం. సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏదైనా ఆల్రెడీ ఉన్నదే అయితే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అక్కడ ఉన్నవి వాడుకుంటున్నాము, మనం ఏం చేయలేము. కొత్తగా మనకి ఏదైనా ఆలోచన వచ్చినా ఇది ఇలా ఉంటే బాగుండేది, అలా ఇంకేం మార్చలేము. అక్కడ ఉన్న కలర్ వాడుకోవాలి, అక్కడ ఉన్న ఇది వాడుకోవాలి. నేను ఇంక ఇలాగ ఏదో చేస్తాము. లేదా గేమ్స్ చూడండి, ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు మొబైల్లో, ఆ గేమ్ని టకాటకా ఆడుతూ వెళ్తారు, అది ఆల్రెడీ అంతే ప్రోగ్రామ్. ఇంకా దాని మించి మనం అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఏది వెళ్ళక లేదు ఇంకా. వేరాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాట్ ఇది ఏం చేస్తుంది అంటే, వాట్ ఇట్ విల్ డూ మీన్స్ వీ కెన్ ప్రోగ్రామ్. నీ ప్రోగ్రామ్, నువ్వు నీ గేమ్ని నువ్వు డిజైన్ చేయొచ్చు, నీకు కావలసినట్టుగా నువ్వు డిజైన్ చేసుకుని నీ టెంప్లెట్ని నువ్వు వాడుకోవచ్చు. దట్స్ వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు అర్థమై ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనకు కావలసిన విధంగా నేనేం చెయ్యాలనుకుంటున్నానో అది చేయొచ్చు. ఇంకా జనరలైజ్డ్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ జాబు లేదా బిజినెస్, లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి ఎలాగుంటాడు, పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, ఆయనకి ఏమి ఉండదు, నార్మల్గా వెళ్ళడము ఆఫీస్కి, అక్కడ సంతకాలు పెట్టేసేయడము, రావడం. నెలకు ఎంత జీతము ఇంతని ఫిక్స్డ్గా ఉంటుంది. వేరాస్ మన వేద పాఠశాల ఉంది, మన సార్ సంజీవ్ సార్ స్టార్ట్ చేశారు. దీంట్లో ఏముంది అంటే ఎంతో మంది పరిచయం అవుతున్నారు, ఎంతో మందికి ఈయన తెలుస్తున్నాడు. అంటే ఇదేంటి, మంచి విషయాల్ని షేర్ చేసుకుంటూ ఎంతో మందికి మనం తెలుస్తూ ఎంతో మందికి హెల్ప్ఫుల్ గా ఉంటూ, ఆ గవర్నమెంట్ జాబ్ కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది అంటే, మనము స్ప్రెడ్ అవుతున్నాము, మనకి ఎంతో మంది పరిచయం అవుతున్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు, మనం కూడా ఎంతో మందికి హెల్ప్ఫుల్ గా ఉంటున్నాము, ఎంతో మంది మనల్ని గమనిస్తూ వాళ్ళు ఏమంటున్నారు, సార్ చేయడం వల్ల ఎంతో మందికి లైఫ్ ఇచ్చినట్టు అవుతోంది, ఎంతో మంది పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, ఎంతో మంది తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఆయన ప్రోగ్రామ్ రాసుకొని ఇంతమందికి మంచి చెయ్యాలి. హీ హాజ్ రిటర్న్ వన్ ప్రోగ్రామ్, ఆయన బ్రెయిన్ లో ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాడు, ఇంతమందికి మంచి చేయాల్సిందే మనం పుట్టిందే ఏంటి, మంచి చేయడం కోసము. మనిషి జీవితము లేదా మనిషి ఏంటంటే మంచి చేసేకే ఉన్నాడు. అలాగా ఆయన ఏం చేశాడు, హ్యూమన్ బీయింగ్ గా ఉన్నామంటే ఖచ్చితంగా మంచి చేయాల్సిందే అని చెప్పేసి చేస్తూ వెళ్తా ఉన్నాడు. అలాగా ప్రోగ్రామ్ మనం ఏం రాసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని డిజైన్ చేస్తున్నాం. మనం ఇలాగ అనుకున్నాము, ఇలాగ చేస్తున్నాము. మీకు జనరలైజ్డ్గా చెప్తున్నా. సో ప్రోగ్రామింగ్ మీన్స్ వాట్ వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిజైన్. మన ఆలోచనని బట్టి డిజైన్ చేస్తూ వెళ్తాం. నా ఆలోచన ఏమైందంటే, నెక్స్ట్ స్క్రీన్ అమ్మా, ఇంకొక నెక్స్ట్ స్క్రీన్, అవుట్పుట్ చూసి ముందుకు వద్దాం. వెల్కమ్ టు సి అని నాకు అవుట్పుట్ స్క్రీన్లో కనబడాలి. వెల్కమ్ టు సి అని అవుట్పుట్ స్క్రీన్లో కనబడాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను, పైకి స్క్రీన్ వెళ్ళమ్మా, పై స్క్రీన్కి, ఎక్స్క్యూజ్, ప్రింట్ ఎఫ్ అనే స్టేట్మెంట్ ఉందా? ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఏంటంటే, కంప్యూటర్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. ఇది మెషిన్ లాంగ్వేజ్ కాదు, ఇది హై లెవెల్ లాంగ్వేజ్. ప్రింట్ ఎఫ్ ఇట్ మేక్ సెన్స్, ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తున్నాను అని చెప్తోంది అక్కడ.
ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాము. ఏం ప్రింట్ చేస్తున్నాము, వెల్కమ్ టు సి అని ప్రింట్ చేస్తున్నాం. మనం ప్రింట్ చేసేది ఏంటి, వెల్కమ్ టు సి అని ప్రింట్ చేయాలి. కాబట్టి ఇది ఒక్క స్టేట్మెంట్ ప్రింట్ చేయడం కోసము ఇంకా మిగతావన్నీ ఇదవుతున్నాయి. అంటే మిగతా స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఫస్ట్ లైన్ లో ఏముంది, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఉంది, మెయిన్ ఫంక్షన్ అని ఉంది, మరి ఓపెనింగ్ బ్రేసెస్ ఉంది, రిటర్న్ జీరో అని ఉంది, గెట్ సిహెచ్, ఇవన్నీ ఇదంతా ఏంటి సార్ మీకు డౌట్ రావచ్చు, ఇదంతా ఏంటి సార్, మనం రాయాల్సింది ఏంటి, మనకు ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అని ఉంది. కానీ ఇవన్నీ ఏంటి సార్ అంటే సింపుల్ గా వెరీ జనరలైజ్డ్ గా ఏంటంటే, మనం ఇప్పుడు అన్నం భోజనం చేయాలంటే అన్నం ఒకటే చేస్తుంది, దానితో పాటు కర్రీస్ అవన్నీ ఎలాగ ఉంటాయో సేమ్ వే ఇక్కడ కూడా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నామంటే, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు డిజైన్ సంథింగ్ మీన్స్ దానికి కావాల్సినవన్నీ ఉంటాయి. మన కడుపు నిండాలంటే ఏం చేస్తుంది, మన చెయ్యి మన నోరు పని చేస్తే గానీ మన కడుపు నిండదు. సేమ్ వే ఇక్కడ కూడా నేను ఏం చేయాలనుకున్నాను, ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్ లైక్ వెల్కమ్ టు సి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, రిమైనింగ్ థింగ్స్ ఐ నీడ్ టు రైట్ మీన్స్ ఇవన్నీ రాయడం వల్ల ఈ స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఏది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ ఎందుకు రాయాలి సార్ అంటే ఇందాక చెప్పాను, మనం కడుపు నిండడం కోసం ఇది ఇలా చేస్తామని. అదే విధంగా ఇక్కడ కూడా నేను ఫస్ట్ లైన్ ఎందుకు రాస్తానంటే, ఇది ఏం ఇంక్లూడ్ చేస్తుందంటే స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్తూ వెళ్తాము. ఇప్పుడు జనరలైజ్డ్ గా చెప్తాను. ప్రింట్ ఎఫ్ అంటే ప్రింట్ చేస్తుంది కాబట్టి మన సిస్టమ్ నుండి ప్రింటర్ కి ప్రింట్ వెళ్తే ఏమవుతుంది, ప్రింటర్ ఏమంటాము, అవుట్పుట్ డివైస్ అంటాం. సో అదే విధంగా ప్రింట్ ఎఫ్ అంటే అవుట్పుట్ స్టేట్మెంట్. సో ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అంటే ఏం కావాలి మనకి, ఈ హెడర్ ఫైల్ లేదా ఈ ఫంక్షన్ ఉండాలి. మనం భోజనం చేయాలంటే, సూప్ తాగాలంటే మనకు స్పూన్ ఉండాలి అని ఎలాగ అనుకుంటామో అలాగా ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అంటే ఏముండాలి, ఈ ఫంక్షన్ ఉండాలి. ఏం ఫంక్షన్ ఉండాలి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. దాన్ని ఇంక్లూడ్ చేయాలి. స్టాండర్డ్ ఎస్టిడి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనే హెడర్ ఫైల్ ని మనం ఇంక్లూడ్ చేస్తాము. మెయిన్ ఫంక్షన్ అంటే ఎక్కడి నుండి మొదలు పెడుతున్నారండి, ఏదైనా కానీ ఏమైనా స్టార్ట్ చేస్తారు ఏంటి అంటే ఎక్కడి నుండి మొదలు పెడుతున్నా అంటే ఇక్కడ నుండి మొదలు పెడుతున్నాము, ఇక్కడ నుండి నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. కంప్యూటర్ చెప్పాలి కదా ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నావు అంటే మెయిన్, ఇక్కడ మెయిన్ ఉందండి, ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి అని చెప్తున్నాం. ఇంకా రిటర్న్ జీరో అంటే ఏం రిటర్న్ చేస్తున్నామా, రిటర్న్ చేయట్లేదా, ఏమైనా రిటర్న్ చేస్తున్నామా, రిటర్న్ చేయట్లేదా, అంటే ఏమైనా రాస్తున్నామా, రాయట్లేదా, ఇట్ రిటర్న్స్ నథింగ్ లేదా ఇట్ రిటర్న్స్ సంథింగ్ అన్నట్టుగా. గెట్ సిహెచ్ అంటే ఆ పేరే చెప్తోంది, మనం కొంత తెచ్చుకుంటున్నాం, గెట్ ఇట్ అంటారు కదా, గెట్ ఇన్ అంటారు. అంటే ఏంటి, మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని ఇక్కడ నాకు ఇంకో స్క్రీన్ తీసుకొని టైప్ చేయాలంటే మనకి ఆన్లైన్ లో లేదు. సో ఈ ప్రోగ్రామ్ రాయడం వల్ల మనకి స్క్రీన్ ఎలాగొస్తుందంటే, ఇందాక మన అవుట్పుట్ స్క్రీన్ చూసాం కదా, వెల్కమ్ టు సి ప్రోగ్రామ్ అని వస్తుంది. అంటే ఈ 5 లైన్స్ రాయడం వల్ల మనకి అవుట్పుట్ లో ఏం కనబడుతుందంటే వెల్కమ్ టు సి అని కనబడుతుంది. నెక్స్ట్ స్క్రీన్ లో అదే చూస్తాం. నెక్స్ట్ స్క్రీన్ అమ్మా ప్లీజ్, షో మీ ద నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. వెల్కమ్ టు సి అని వస్తుంది. ఇది రెండు రకాలుగా 2 మెథడ్స్ లో చేయొచ్చు. ఒకటేంటి డాస్ మెథడ్ లో చేయొచ్చు, ఇంకోటి ఏంటి జియుఐ మెథడ్ ఉంది. నెక్స్ట్ స్క్రీన్ లో చూస్తాం. షో మీ ద నెక్స్ట్ స్క్రీన్ మా. ఇది జియుఐ మెథడ్ అన్నమాట. దీన్ని డేవ్ సాఫ్ట్వేర్ అంటారు. నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనకి నెట్ లో దొరుకుతాయి. దీంట్లో ఏంటంటే సేమ్ ప్రోగ్రామే రాస్తున్నాము, కొన్ని ఫంక్షన్స్ లేకున్నా కూడా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అన్నాను, జస్ట్ ఒక స్టేట్మెంటే, కానీ ఏం చేశాను, పైన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేశాను, మెయిన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాను. నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో అదంతా ప్రింట్ చేస్తాను. ఏంటి సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్, అక్కడ 5 లైన్లు 6 లైన్లు రాశారు, ఇక్కడ ఏంటి జస్ట్ ఒక లైన్ రాసేసి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాసేసారు కదా. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మీన్స్, ఇంతకుముందు మనం మొబైల్స్ యూస్ చేసేవాళ్ళం. ఎలా యూస్ చేసేవాళ్ళం అంటే టచ్ ప్యాడ్ ఉండేది కాదు, జస్ట్ కీబోర్డే ఉండేది, దాన్ని కీ 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 అని ప్రెస్ చేసుకుని మాట్లాడుకునే వాళ్ళం.
ఇప్పుడు ఏమవుతుందంటే టచ్ స్క్రీన్ ఉంది, యూజర్ ఫ్రెండ్లీ అయింది. ఇంకోటి ఏంటంటే మనం తక్కువ పని చేసి ఎక్కువ లాభం తీసుకుంటున్నాం. జస్ట్ అలా ఒత్తితేనే కాల్ వెళ్ళిపోతుంది, నంబర్ మనం టైప్ చేయని అవసరం లేదు, జస్ట్ మనకు వీడియో కాల్ వచ్చేస్తుంది. సేమ్ థింగ్ జిఐ కొన్ని అప్లికేషన్స్ ఏం చేశారంటే యూజర్ ఫ్రెండ్లీగా తక్కువ కోడింగ్ తోనే ఎక్కువ చేశారు. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అన్ని వచ్చేస్తాయి. డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఓన్లీ printf. In that printf we are writing only whatever we want that we need to print. అలాగ రాసేయచ్చు అన్నమాట. That's what today's class. If you have any queries and tomorrow or like next classes I will explain in depth of programming languages. Till now, if you have any doubts, you just ask me. ఈ printf అనేది ఉంది కదమ్మా, మీకు ఏం డౌట్ ఉంటే నేను ఇంకా చెప్తాను. printf అంటే ఏంటంటే printf లో మీరు ఏం రాసినా విత్ ఇన్ ద కోడ్స్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. రైట్ యువర్ నేమ్. సార్ నా ప్లేస్ లో వెల్కమ్ టు సి కాకుండా వెల్కమ్ టు శివ, వెల్కమ్ టు సంథింగ్, నువ్వు ఏది రాసినా, నువ్వు అక్కడ ఏం రాసినా, ఏం స్టార్స్ ప్రింట్ చేసినా, ఏది ప్రింట్ చేసినా అంటే printf స్టేట్మెంట్ లో విత్ ఇన్ ద కోడ్స్ లో ఆర్ విత్ ఇన్ ద బ్రాకెట్ లో నువ్వేం చేసినా అది ప్రింట్ అవుతుంది. ఇంకో దీంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి లేదా మిగతా వాటికి డిఫరెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ ప్రాపర్ గా జరగాలి. సెమీ కోలను కొటేషన్స్, ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్, మెయిన్, ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ సెమీకోలన్. లైక్ ఏదన్నా ఒక చిన్నది మిస్ అయినా ఏమవుతుంది, అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇట్ షోస్ సమ్ ఎర్రర్స్. మనం ఏ మిస్టేక్ చేసినా అది ఎర్రర్స్ చూపిస్తుంది. ఆ ఎర్రర్స్ తో పాటు ఏం జరిగిందో చూపిస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా స్విమ్మింగ్ చేసేటప్పుడు లేదా బైక్ రైడ్ చేసేటప్పుడు సడన్ గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అలా బ్రేక్ పట్టకుండా జంప్ అవుతాం కదా, ఏం జరిగిందంటే కొంత మనకు తెలియకుండా అలా జరిగింది. సేమ్ థింగ్ మనం ఏదైనా మిస్ చేస్తే ఇట్ హిట్స్ సమ్ ఎర్రర్స్ ని హిట్ చేసి చూపిస్తుంది. మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఈ లైన్ లో ఇలా చేశారు కాబట్టి ఇలాగ అయ్యింది. సో వీ కెన్ రెక్టిఫై. నెక్స్ట్ టైం ఇలా వచ్చినప్పుడు ఇలా చేయాలని మనం ఎలాగ అనుకుంటామో అదే విధంగా ప్రోగ్రామింగ్ లో కూడా ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి డిస్ప్లేడ్. అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట, దాని కింద డిస్ప్లే అవుతుంది ఎర్రర్స్ ఏమున్నాయి ఏం లేదని. ఈ printf లో మాత్రం మీరు ఏం రాసినా వస్తుందమ్మా. వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ రాశాను, మీరు ఏం రాసినా అక్కడ అదే డిస్ప్లే అవుతుంది విత్ ఇన్ ద కోడ్స్ లో. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దట్ వీ కెన్ రైట్ ఇన్ దట్ విత్ ఇన్ ద కోడ్స్. ఇలా ఒక్కటే రాస్తే సరిపోతుందా? యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్. printf లో వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ రాశాను, మరే printf రాసి మరేమి వెల్కమ్ టు శివ రాస్తాను, ఇంకా వెల్కమ్ టు ఏది వేదిక్ మ్యాథ్స్, అంటే మీరు ఏం రాసినా అది ప్రింట్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. Yeah, you can unmute yourself and you can ask now. నవీన్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని డౌట్స్ అడగవచ్చు. అండ్ యూ క్యాన్ చాట్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్ ఉంటే చాట్ చేసినా ఐ కెన్ ఆన్సర్.
Yeah, if there are no questions. ఓకే సంజీవ్ సార్, మీరు అడిగారు ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుందని. సో అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ నుండి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు నాది. ఇప్పుడు ఒకసారి సో ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నా. శివ సార్, ఇప్పుడు ఒకసారి షేర్ చేయండి. just now I have shared, but my share option is disabled, whereas cancel option is enabled. అక్కడ యువర్ ఎంటైర్ స్క్రీన్ షేర్ అని ఉంది. ఆ షేర్ స్క్రీన్ నాకు ఎనేబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి. చూస్తున్నా సార్, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ ట్రైయింగ్. ఇప్పుడు మార్చాను సార్. ఐఎమ్ డూయింగ్ ద సేమ్, బట్ ఐఎమ్ unable to share my screen. What happened, I don't know exactly. నేను షేర్ చేయలేదు. అది డిజేబుల్ మోడ్ లో ఉంది. మధ్యలో షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ లేదా?